ట్రికీ యాప్స్కి స్వాగతం. నంబర్ సిరీస్. ఇప్పుడు మనం నంబర్ సిరీస్ చాప్టర్ నుండి కీ పాయింట్స్ మరియు ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుండి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం కీ పాయింట్స్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. ప్రైమ్ నంబర్స్. ఒక నంబర్కి కేవలం 2 ఫ్యాక్టర్స్, అవి 1 మరియు అదే నంబర్ ఉంటే దాన్ని ప్రైమ్ నంబర్ అని అంటాము. ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11, 13 ఎట్సెట్రా. ఇక్కడ 5కి కేవలం 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి 5 మరియు 1. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సిరీస్ చూద్దాం. ఫస్ట్ వన్, ప్రైమ్ నంబర్ సిరీస్. ప్రైమ్ నంబర్స్ని యూజ్ చేసి ఫామ్ అయ్యే సిరీస్ని ప్రైమ్ నంబర్ సిరీస్ అని అంటాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడున్న సిరీస్లో మిస్సింగ్ టర్మ్ ఏది? 5, 7, 11. మిస్సింగ్ టర్మ్ 17, 19, 23. సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ కాన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్ యొక్క సిరీస్ ఇచ్చారు. సో ఇక్కడ మిస్సింగ్ టర్మ్ 13. ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ సిరీస్ చూద్దాం, అడిషన్ సిరీస్. ఈ సిరీస్లో ప్రీవియస్ నంబర్కి ఒక స్పెసిఫిక్ నంబర్ యాడ్ చేస్తే నెక్స్ట్ నంబర్ వస్తుంది. ఈ సిరీస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ సిరీస్ మరియు కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్యలోని డిఫరెన్స్ ఈక్వల్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడున్న సిరీస్లో నెక్స్ట్ టర్మ్ ఏది? 10, 13, 16, 19 మరియు మిస్సింగ్ టర్మ్. సొల్యూషన్ చూద్దాం. ఈ సిరీస్ని అబ్జర్వ్ చేస్తే ప్రతి నెక్స్ట్ నంబర్ ప్రీవియస్ నంబర్కి 3 యాడ్ చేస్తే వచ్చింది. అంటే 10 + 3 13, 13 + 3 16, 16 + 3 19. సో 19 + 3 22 వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ టర్మ్ 22. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1. ఈ సిరీస్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నంబర్ రావాలి? సిరీస్ 20, 21, 25, 34, 50, 111. సొల్యూషన్ చూద్దాం. ఈ సిరీస్ని అబ్జర్వ్ చేస్తే సిరీస్ ప్యాటర్న్ 20 + 1 square is 21, 21 + 2 square is equal to 25, 25 + 3 square is equal to 34, 34 + 4 square is equal to 50, అలాగే 50 + 5 square is equal to 75, 75 + 6 square is equal to 111. సో ఈ సిరీస్ ప్యాటర్న్ ప్రకారం మిస్సింగ్ టర్మ్ 75. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 75 వస్తుంది. ఎగ్జాంపుల్ 6. ఇక్కడున్న సిరీస్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం నంబర్ రావాలి? సిరీస్ 6, 16, 36, 76, 156 మరియు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. ఇక్కడున్న సిరీస్ 6, 16, 36, 76 మరియు 156. ఇక్కడ 6కి 10 యాడ్ చేస్తే 16 వస్తుంది, 16కి 20 యాడ్ చేస్తే 36 వస్తుంది, 36కి 40 యాడ్ చేస్తే 76 వస్తుంది మరియు 76కి 80 యాడ్ చేస్తే 156 వస్తుంది. ఇక్కడ 10, 20, 40 మరియు 80 యొక్క రిలేషన్ గుర్తిద్దాం. 10 × 2 is 20, 20 × 2 is 40, 40 × 2 is 80. సో ఇక్కడ నెక్స్ట్ టర్మ్ 80 × 2 అంటే 160. సో 156కి 160 యాడ్ చేస్తే 316 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ 316. Thanks for watching. For full videos, download our app from the Play Store.